నమస్కారం. ఇప్పుడు మనకు రాజకీయ పరంగా అన్ని పార్టీలు మన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చాయి. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి మనకు గ్రామ పంచాయతీలో. అయితే ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళే, మన గ్రామంలో ఉండే వ్యక్తులు అందరూ మన వాళ్ళే, మన స్నేహితులు, మన పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని భేదం లేకుండా మీరందరూ కలిసిమెలిసి ఉండి మీరు ఏ పార్టీలో ఉండేటోళ్ళు ఆ పార్టీ పని ఉండండి. కానీ ద్వేషాలు, వాళ్ళని చూసి వీళ్ళు రెచ్చగొట్టుకోవడాలు, లేకపోతే ఇంకా వేరే వేరే రకంగా మతతత్వాలు, ఇంకా ఎటువంటి చెడు ఉద్దేశంతో చూడకండి. ఎందుకంటే అందరం మనము ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే బతకాలి. రేపు ఇంకెన్ని సంవత్సరాలైనా మనం ఖచ్చితంగా ఇదే గ్రామంలో ఉండాలి, మనం చచ్చేంత వరకు. కాబట్టి ఎవ్వరు వేరేలు కాదు. ఎవరు గెలిచినా ఎవరికొకరు గెలుస్తారు. ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది. అది ఖచ్చితంగా జరిగే పనే. కాబట్టి మనము రేపు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క దగ్గరనే ఉండాలంటే ఇప్పుడు మనం మంచిగా ఉండాలి, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, సోదరభావంతో మెలిగి మంచిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరో ఏ పార్టీకి ఉండాలో ఆ పార్టీకి ఉండాలి. పార్టీలు అనేవి రాజకీయ పరంగా పార్టీలను చూసుకొని మిత్రులను స్నేహితులను దూరం చేసుకోకండి దయచేసి. ఇంకోటి, స్నేహితులు శాశ్వతంగా ఉంటారు. ఈ పార్టీలు ఎలక్షన్లు ఒక్కరోజు వస్తే వెళ్ళిపోతాయి అంతే. కాబట్టి అందరం మంచిగా ఉండి శాంతిపూర్వకంగా మంచి విధానంతో మంచి శ్రద్ధతోటి మంచి నాయకుని ఎన్నుకొని మీ అభిప్రాయపరంగా మీ ఇష్ట ప్రకారంగా ఓటు సద్వినియోగం చేసుకోండి. మరియు అందరం శాంతితోటి ఈ గ్రామంలో ఎటువంటి చిన్న గడబడి కూడా కాకుండా చూసుకొని మంచిగా ఎలక్షన్స్ జరిపించుకుంటే బాగుంటుందని నా యొక్క మనవి.